వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. అందరికీ నమస్కారం. చక్కటి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన గిరిజా కళ్యాణం అనే నవల మొదటి భాగానికి స్వాగతం. చాలా విశాలంగా అధునాతనంగా ఉన్న గది అది. ఆ గదిలో ఆ మంచం మీద ఉన్న మల్లె పువ్వు లాంటి తెల్లటి పక్క మినహా మిగతా సామానంతా పింక్ కలర్లో ఉంది. ఆ పక్క మీద సిల్కు చారల పైజామా షర్టుతో సొమ్మసిల్లినట్టుగా గాఢ నిద్రలో ఉన్నాడు ఒకతను. తొలి ఉషస్సులో కాంతి పిల్ల తెమ్మెరలని జంటగా తోడుకుని తెరిచి ఉంచిన కిటికీల ద్వారా లోపలికొచ్చి అతన్ని తాకి మేల్కొల్పటానికి ప్రయత్నిస్తోంది. ఇంతలో మంచం పక్కన ఉన్న పింక్ కలర్ ఫోన్ గణగణలాడింది. మెత్తటి దిండులో తలదూర్చుకుని నిర్లక్ష్యంగా బోర్లా పడుకుని ఉన్న అతను ఫోన్ చాలాసార్లు మోగిన తర్వాత చెయ్యి చాచి అందుకున్నాడు. ముఖం దిండులోంచి కాస్త పక్కకు తిప్పి కళ్ళు తెరవకుండానే నిద్రబద్ధకంతో హలో అన్నాడు. అవతల నుంచి అతి సుతారంగా ఉన్న కంఠం హలో చందు, గుడ్ మార్నింగ్, విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే డార్లింగ్ అంది. వెరీ గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ బద్ధకంగానే అన్నాడు అతను. నిద్ర లేచావా? నేనే లేపానా? అయితే నిద్రలేపి బర్త్డే గ్రీటింగ్స్ మొట్టమొదటిసారిగా చెప్పిన దాన్ని నేనేనన్నమాట. నువ్వు నాకు తప్పకుండా ఏదైనా బహుమతి ఇవ్వాలి, ఎంతో సంతోషంగా పలికింది ఆ కంఠం. ఓకే, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిద్రమత్తులో నీ గొంతు ఎంత బాగుందో తెలుసా? అతను మాట్లాడలేదు, విని ఊరుకున్నాడు. మాట్లాడవే, నిన్నే. నిద్రముఖంతో పొగడ్తలు వినాలంటే పరమ బోరుగా ఉంది, బాయ్. అతను సమాధానం కోసం చూడకుండా ఫోన్ పెట్టేశాడు. దిండులో తలదూర్చుకుని మళ్ళీ నిద్రలో మునగబోయాడు. ఫోన్ మళ్ళీ మోగింది. అతను తీశాడు. హలో చందు, విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పార్టీ ఎక్కడా? మన వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు? ఆ కంఠం ఉత్సాహంగా అడిగింది. మళ్ళీ చెయ్యి, ఆ వివరాలన్నీ రమేష్కి అప్పచెప్పాను అంటూ ఫోన్ పెట్టేశాడు. ఫోన్ మళ్ళీ మోగింది. అతను హలో అనగానే పుట్టినరోజు శుభాకాంక్షలు వినిపించాయి. అతని ముఖంలో విసుగు తొంగి చూసింది. అతను రిసీవర్ తీసి పక్కన పెట్టేశాడు. నిద్ర ఎగిరిపోయింది. వెళ్ళకిలా పడుకున్నాడు. సూర్యోదయం అవుతున్నప్పుడు గమ్మత్తైన ప్రశాంతత ఉంటుంది. కిటికీలో నుంచి మందార చెట్టు మీద పిచికలు చేస్తున్న రొద చెవులకు వినసొంపుగా ఉంది. తల కింద చేతులు పెట్టుకుని అతను ఆ శబ్దం ఎంతో ఇష్టంతో వింటున్నవాడిలాగా పడుకున్నాడు. ఇంతలో తలుపు మీద టక్ టక్ మని వినిపించింది. కమిన్ అన్నాడు. లోపలికి వయసు మళ్ళిన వ్యక్తి ఒకళ్ళు వచ్చారు. అతని చేతిలో పేపర్ ఉంది. అది తెచ్చి అందిస్తూ, చిన్నబాబు, ఈరోజు తమరి పుట్టినరోజు అన్నాడు. అతను పేపర్ అందుకుంటూ తల ఊపాడు. ఈ మాట ఇప్పటికి కనీసం 10 మంది అయినా గుర్తు చేశారు సాయన్న అన్నాడు. ఎక్కువ మంది స్నేహితులుంటే అంతే బాబు, మన విషయాలు మనకంటే వాళ్ళకే ఎక్కువగా గుర్తుంటాయి. కాఫీ తీసుకురానా? అతను వెళ్ళబోతుంటే పిలిచాడు. ఇదిగో సాయన్న. సాయన్న వెంటనే ఆగాడు. భక్తి శ్రద్ధలతో అతని నోటి వెంట రాబోయే మాటల కోసం వేచి నిలబడి చూస్తున్నట్టుగా నిలబడ్డాడు. ఈరోజు లంచ్ ఫ్రెండ్స్ బయటే అరేంజ్ చేస్తున్నారు. వాళ్లతో భోజనం బయట చేస్తాను, తాతయ్యకి చెప్పు. తాతగారు మీ పుట్టినరోజని లాయర్ గారిని భోజనానికి పిలుస్తున్నారండి. అబ్బా, నువ్వు చెబుదు. అలాగే. సాయన్న వెళ్ళిపోయాడు. చందు పేపర్ మంచం మీద పడేసి కిటికీ దగ్గరకు వచ్చాడు. కింద తోటలో క్రమబద్ధంగా పెంచిన చామంతులు, గులాబీలు, ఆస్టర్లు విరగబూసి ఉన్నాయి. మందారాలు మొగ్గలు విడుతూ సూర్యకిరణాల వెచ్చని కౌగిలి కోసం వేచి చూస్తున్నాయి. ఎత్తైన కాంపౌండ్ వాల్ వెంట పెంచిన రంగురంగుల బోగన్విల్లాలు కనులకింపుగా ఉన్నాయి. దూరంగా సాయంత్రం వేళ కూర్చోవడానికి కట్టిన గ్లాస్ హౌస్ కప్పు మీద నుంచి తోరణాల్లాగా ఆకుపచ్చ తీగలు వేళ్లాడుతున్నాయి. ఆ పచ్చదనం కళ్ళకెంతో హాయిగా ఉంది. ఆ ఇంట్లో లోపల బయట అంతటా ఒక రకమైన ప్రశాంతత, నిశ్చింతత కనిపిస్తోంది. అతను చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాడు.
ఆ ఇంటి రంగు మాయడం అతను ఎప్పుడూ చూడలేదు. ఆ పూతోటలో ఏవో ఒక పూలు లేకుండా ఖాళీగా ఉండడం కానీ, వాటి మధ్య గడ్డి పెరగడం కానీ అతను ఎరగడు. అంతటి క్రమశిక్షణతో ఉంటారు నౌకర్లు. సూర్యోదయపు తొలి కిరణాలు ఆకుల అంచుల మీద పడి అక్కడి నుంచి జారి కిందనున్న పచ్చికలో ఆవరించుకుని ఉన్న మంచు బిందువుల్ని మేలిం ముత్యాల్లాగా చూపిస్తున్నాయి. అతను ముగ్ధుడైనట్టు అటే చూస్తున్నాడు. వాటి ఆయుష్ అత్యల్పం, కానీ వాటి అందం అనిర్వచనీయం. మనిషి జీవితం కూడా అలాగే ఉండాలి. అతను కిటికీ దగ్గర నుంచి కదిలి బాత్రూంలోకి వెళ్ళాడు. బ్రష్ మీద పేస్ట్ వేసుకుని నోట్లో పెట్టుకోబోతూ ఒక్కసారి అద్దంలో తన ప్రతిబింబం దీక్షగా చూసుకున్నాడు. అతనికి ఈ రోజుతో 28 సంవత్సరాలు నిండుతున్నాయి. అబ్బా, 28 సంవత్సరాలు! అతని అంతరాత్మ బాధగా మూలిగింది. టైం మరీ ఇంత త్వరగా గడిచిపోతే ఎలా? తనకి పెళ్ళి కాలేదు కాబట్టి ఇంకా ఈ మాత్రమైనా ఇలా ఉన్నాడు. అదే పెళ్ళైతే భార్య, పిల్లలు, పరమ బోరు. అతను కంపరం అణుచుకుంటున్నట్టుగా భుజాలు చిన్నగా ఎగరవేశాడు. తనతోటివాడే సూరి పెళ్ళి కాకముందు పందెం గుర్రంలా ఎలా ఉండేవాడు? పెళ్ళి అయిన తర్వాత నుంచి ఆ ఉత్సాహం అంతా ఏమైపోయిందో శృతిలేని వీణలాగా అయిపోయాడు. ఎప్పుడు కదిపినా భార్య, పిల్లలు అదే గొడవ. ఆ భార్య ఒక రాక్షసి. పెళ్ళైన 5 సంవత్సరాల్లో ఇంకేమీ పనిలేనట్టు 3 పిల్లల్ని కంది. ఆ పిల్లలు, ఆ భార్య వాడిలో సరదాల్ని చంపేసి జీవచ్ఛవం చేశారు. వాడు జీవిస్తోంది జీవితం కాదు, నరకం. పళ్ళు తోముకుని టవల్తో ముఖం తుడుచుకుంటూ బయటకొచ్చాడతను. మంచం మీద కూర్చుని పేపర్ తిరిగేయసాగాడు. మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో పొరుగు దేశంలో మిలిటరీ ప్రభుత్వం గద్దెక్కడానికి జరిపిన విధ్వంసకాండ ఉంది. అతను దాని మీద ఆసక్తి లేనట్టు పేజీ తిప్పేశాడు. పేపర్ చివరి పేజీ నుంచి చూడసాగాడు. అక్కడ గేమ్ కాలం చూసి ఆ తర్వాత గుర్రపందాల గురించి వివరాలు ఆసక్తిగా చూశాడు. సుఖంగా పెరిగిన అతనికి దేశంలో జరిగే అలజడులతో పని లేదు. ధరలు పెరిగితే జనం పడే బాధలు అతనికి తెలియవు. అతని జీవితం మలయమారుతంలా, మంచి గంధం పరిమళంలా, గలగల పారేసేల ఏరులా ఉంటుంది. పెద్దగా డిగ్రీ లేవు అతనికి. అందుకే అతనికి బాధ ఏం లేదు. అతని కుటుంబం 10 కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు అతను భుక్తి కోసం ఇంకోరి దగ్గర పనిచేయాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అతను రావ్ బహదూర్ రాజగోపాలరావు గారి ఏకైక మనవడు అనే కంటే అదృష్టదేవత ముద్దుల కొడుకు అని చెప్పవచ్చు. పేపర్ యథాలాపంగా తిరిగేస్తున్న అతని దృష్టి ఒకచోట ఆగిపోయింది. పేపర్లో ఒక మూల బాక్స్ కట్టి అనాథ యువతి అభ్యర్థన అని హెడ్డింగ్ ఉంది. అతను ఆ పక్కన చదివాడు. అందులో ఇలా ఉంది: దయాధర్మం గల ప్రతి వ్యక్తికి నా నమస్కారం. నా పేరు గిరిజ. నాకు తల్లిదండ్రి లేరు. ఒకే ఒక తమ్ముడున్నాడు. వాడు హృద్రోగంతో వైద్య సహాయం లేక రోజు రోజుకి మృత్యు సన్నిధికి చేరువవుతున్నాడు. వాడు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. ఆపరేషన్ చేస్తే వాడు తప్పకుండా బతుకుతాడని డాక్టర్లు చెప్పారు. ఆ ఆపరేషన్కి నేను ఎంతో కష్టపడి 2000 రూపాయలు కూడబెట్టుకున్నాను. ఇంకొక 2000 రూపాయలుంటే నా తమ్ముడి ప్రాణం నేను రక్షించుకోగలను. మీరు రోజు మీకు తెలియకుండానే ఎంతో డబ్బు వృధా చేస్తూ ఉంటారు. సహృదయంతో మీకు తోచినంత సహాయం చేస్తే ఒక జీవితాన్ని మృత్యుముఖంలోంచి తప్పించిన వారవుతారు. మరో జీవితానికి అండ కల్పించిన ధర్మాత్ములవుతారు. మీరు పంపబోయే ఏ కాస్త డబ్బైనా నేను లక్షలు కోట్లు అన్నంత విలువగా భావిస్తాను. ఎందుకంటే కొన్ని వాన చినుకులే కుండెడు నీళ్లుగా మారతాయి. నా ఈ ప్రకటన చూసిన ప్రతి వ్యక్తి మమ్మల్ని కనికరించి నా తమ్ముడికి ప్రాణభిక్ష పెట్టమని చేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీరు మాకు 1 రూపాయి పంపితే మీకు 10 రూపాయలు కలిసొచ్చేట్లు చేయమని నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. నా చిరునామా ఈ కింద ఇస్తున్నాను. ఈ ప్రకటనను చందు 2-3 సార్లు చదివాడు. అతి ప్రశాంతంగా ఉన్న ఆ ఉదయపు వేళ అతని మనసు అనాథ యువతి విన్నపానికి ఆర్ద్రమైంది. అతను ఏదైనా భరించగలడు గాని రోగగ్రస్తుడైన మనిషిని చూడలేడు. అతను లేచి వెళ్ళి బీరువా తెరిచాడు. అందులో ఉన్న డబ్బు తీశాడు. ఈలోపు సాయన్న కాఫీ తెచ్చాడు. కాఫీ బాబు.
అక్కడ పెట్టు అంటూ డ్రాయర్ సొరుగులాగి అందులో నుంచి సిజర్స్ తీసి ఆ పేపర్లో ప్రకటన ఉన్నంత మేర కట్ చేశాడు. కాఫీ కప్పు తెచ్చి అందించిన సాయన్నకి ఆ డబ్బుని అందించాడు. ఏమిటి బాబు ఇది? సాయన్న, ఈరోజు నా పుట్టినరోజు కదూ? అవును, నా పుట్టినరోజు నాడు అమ్మ జ్ఞాపకార్థం ఏదో ఒక మంచి పని చేసి తీరాలనే అలవాటు తాతయ్య చేశారు కదా. అవును, ఈరోజు ఈ మంచి పని చేస్తున్నాను చూడు అంటూ చేతిలో ఉన్న పేపర్ కటింగ్ అందించాడు. సాయన్న ఆ పేపర్లో ప్రకటన చదివాడు. అతని ముఖంలో సంభ్రమం ముప్పిరిగుంది. నేను ప్రతిసారి మీరు స్నేహితుల గొడవలో పడి ఎక్కడ మర్చిపోతారో అని అనుకుంటూ ఉంటాను. ఒక్కసారి కూడా మర్చిపోరు. చందు కాఫీ తాగుతూ అన్నాడు. ప్రతిసారి ఏం మంచి పని చెయ్యాలా అని నేను తల బద్దలు కొట్టుకోవాల్సి వచ్చేది. ఈసారి నిద్రలేస్తూనే ఈ బెడద పోయింది. క్రితంసారి మీరు పెళ్లి జరిపించిన పని మనిషి సీతాల కూతురికి అప్పుడే కొడుకు. ఆ అబ్బాయికి మీ పేరే పెట్టుకున్నారండి. ఏంటి, ఏడాది తిరగకుండా అప్పుడే వాళ్ళకి పిల్లలా? చందు కంగారుగా చూశాడు. అయితే నేను మంచి పని చేయలేదన్నమాటే. చందు తన లెటర్ ప్యాడ్ తీసి దానిలో తన అడ్రస్సు పేరు ఉన్నంత మేర మడిచి చింపేశాడు. తెల్ల కాగితం మీద గబగబా 4 వాక్యాలు ఇలా రాశాడు. గిరిజ గారికి మీ ప్రకటన చూశాను. నా హృదయం ద్రవించింది. మీరు ఇంకెవ్వరి దాతృత్వం కోసం వేచి చూడకుండా ఉండేందుకు మీరు అడిగిన మొత్తం పంపిస్తున్నాను. మీ తమ్ముడి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని, మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చంద్రశేఖర్. అది మడిచి సాయన్న చేతికిస్తూ 2000 రూపాయలకు డీడీ తీసుకుని ఈ ఉత్తరం జత చేసి పంపు. చూడు, అడ్రస్ కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అనివ్వు, లేకపోతే కృతజ్ఞతలు అంటూ ఆవిడ కరెస్పాండెన్స్ మొదలు పెడితే నేను చచ్చిపోతాను. అది పరమబోరు అన్నాడు. సాయన్న తలూపాడు. చిన్నబాబు, క్రితంసారి సీతాలు కూతురు పెళ్లి చేసిన ఖర్చు కోసం సిగరెట్లు సంవత్సరం అంతా మానేశారు. ఈసారి దీని భర్తీ కోసం ఏం మానేస్తారు? సినిమాలు. సినిమాలే? అవును. ఫ్రెండ్స్ ఊరుకుంటారా బాబు? నేను నియమం అంటే వాళ్ళు మాట్లాడరుగా. సాయన్న అవునన్నట్లు చూశాడు. కప్పు తీసుకుని అతను వెళ్ళిపోబోతుంటే చందు పిలిచాడు. నా దగ్గర ఇంక డబ్బు లేదు. తాతయ్యని అడిగి ఒక 1000 రూపాయలు పట్టుకురా. ఫ్రెండ్స్తో పార్టీ ఉందని చెప్పు. అలాగే. తాతయ్య ఏం చేస్తున్నారు? ఇప్పుడే వాకింగ్కి వెళ్ళొచ్చారు. కాఫీ తాగుతున్నారు. అయితే మంచి మూడ్లో ఉండి ఉంటారు. ఇప్పుడే చెప్పేసేయి అన్నాడు. అలాగే అంటూ సాయన్న వెళ్ళిపోయాడు. 2 నిమిషాల తర్వాత చందు ఈలపాట పాడుతూ స్నానానికి బాత్రూంలోకి వెళ్ళాడు. ఫోను మోగుతూనే ఉంది. కానీ అతను రవ్వంత కూడా దాని విషయం పట్టించుకోలేదు. నిదానంగా షవర్ బాత్ తీసుకోసాగాడు. అవతల నుంచి ఫోను ఆగి ఆగి మళ్ళీ మళ్ళీ మోగుతూనే ఉంది. అతని వరస చూస్తే అందరికీ అతను కావాలి కానీ అతనికి ఎవ్వరూ అవసరం లేదు అన్నట్టుగా ఉంది. స్నానం చేసి యువతలికి వచ్చాడు. సాయన్న గదిలో కొత్త బట్టల్ని తయారుగా పెట్టాడు. చందు వాటిని తీస్తుంటే అందులోంచి ఒక కాగితం మడత జారిపడింది. ఈలపాట పాడుతూనే ఆ కాగితం తీసి చూశాడు. అందులో పుట్టినరోజు శుభాకాంక్షలతో సకల ఆశీస్సులతో తాతయ్య అని ఉంది. చందు ముఖం మీద చిరునవ్వు నాట్యం చేసింది. ఆ కాగితం గాల్లో కొదిలి గట్టిగా ఊదాడు. అది దూరంగా వెళ్ళిపడింది. చందు కొత్త బట్టలు వేసుకున్నాడు. చాలామందికి పుట్టినరోజు నాడు మాత్రమే సందడి ఉంటుంది. అతనికి సంవత్సరంలో ప్రతి క్షణము వేడుకమయమే. బట్టలు వేసుకోవడం పూర్తి కాగానే పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాడు. కారు తాళాలు తీసుకుని ఈలపాట పాడుకుంటూ తీరికగా విలాసంగా గది తలుపులు తెరిచి బయట అడుగు పెట్టగానే అతని నోటి మీద ఉన్న ఈలపాట ఠక్కున ఆగిపోయింది. అక్కడ కుర్చీలో వరుసగా డజను మందికి పైగా ఆడపిల్లలు మగపిల్లలు కూర్చుని ఉన్నారు. అందరి చేతుల్లో పూల గుత్తులు ఉన్నాయి. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే చందు. అందరూ లేచి ఒకేసారి కలగాపులగంగా అన్నారు. రమేష్ పెద్ద గులాబీ దండ తెచ్చి అతని మెడలో వేశాడు. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్నాడు. చందు తమాషాగా తల వంచి అభివాదం చేశాడు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద గుడ్ లక్ అన్నాడు ఇంకొకతను. ఇంకేం లక్ రా బాబు, ఈ ప్రపంచంలో ఉన్న లక్ అంతా వాడిదేనయ్యే అన్నాడు ఇంకొకతను. అసలు లక్ అనేది భార్యామణి వస్తే గానీ బయట పడదోయ్. పాపం మన సూర్యుని చూడరాదు. అందరూ అతని ప్రసక్తి రాగానే విచారంగా ముఖం పెట్టారు.
అందుకే మనం ఎవ్వరికీ లొంగకూడదని అనుకుంటే అసలు పెళ్లి చేసుకోకూడదు అన్నాడు చందు. అక్కడున్న ఆడపిల్లల ముఖాలు వెలవెలపోయాయి. చందు అది గమనించగానే అన్నాడు, పెళ్లి కంటే నాకు స్నేహంలోనే నమ్మకం ఎక్కువ. ఇంతకీ పార్టీ ఎక్కడా? చందు రమేష్ వంక చూశాడు. హిమాయత్ సాగర్ దగ్గర స్వీట్ డ్రీమ్ కాటేజ్లో లంచ్, ఆ తర్వాత బోట్ షికార్, రమేష్ చెప్పాడు. రోజు అప్పటికి అయిపోదే మరి, రాత్రి చాలా మిగిలుంటుంది. అప్పుడు మళ్ళీ పార్టీ, కానీ అది మగవాళ్లకు మాత్రమే పరిమితం, అర్ధయుక్తంగా చూశాడు రమేష్. అందరూ గొల్లు నవ్వారు. మెడలో పెద్ద గులాబీ దండతో చేతిలో పూలగుత్తి పట్టుకుని వెంట మిత్ర బృందం పరివేష్టితమవగా రాజకుమారుడిలాగా మెట్లు దిగొచ్చాడు చందు. కింద విశాలమైన హాల్ ఉంది. దానిలో మధ్యగా ఖరీదైన సోఫా సెట్ ఉంది. అక్కడ నేల మీద పరిచి ఉన్న కార్పెట్ బజార్లో సాధారణంగా అమ్మకానికి కనిపించినటువంటి అందంగా ఉంది. గోడవారగా వరుసగా వేసి ఉన్న కుర్చీలు ఆ ఇంటికి తరచుగా చాలామంది వచ్చిపోతూ ఉంటారని తెలియజేస్తున్నాయి. సోఫాలో రాజగోపాలరావు కూర్చుని ఉన్నారు. ఆయన మీసాలు నెరిసిపోయి ఉన్నాయి. వయసు మళ్ళీ చర్మంలో ముడతలు కనిపిస్తూ ఉన్నా కళ్ళల్లో తేజస్సు మాత్రం తగ్గలేదు. తల నెరిసిన, జుట్టు ఒత్తుగా చక్కటి క్రాఫ్ట్తో ఉంది. ఆయన్ని చూస్తే చాలా క్రమ పద్ధతిలో పెరిగిన మనిషిలా కనిపిస్తారు. ఆయన ఒడిలో సగం చూస్తూ ఆపేసినట్లుగా తెరిచి ఉంచిన పేపర్ ఉంది. పక్కనే సాయన్న వినయంగా నిలబడున్నాడు. ఎదురుగా మేనేజర్ చేతులు కట్టుకుని నేల చూపులు చూస్తున్నాడు. ఆయన ఆగ్రహం నిండిన కంఠంతో అరుస్తున్నట్లుగా అన్నారు, నిన్నగాక మొన్ననే గదయ్యా 4,000 తీసుకున్నాడన్నావు, మళ్ళీ ఇప్పుడు 1,000 రూపాయలా? డబ్బు చెట్లకు కాస్తుందనుకుంటున్నాడా? ఆ వెధవ స్నేహితులంతా జలగల్లా చేరి వాణ్ణి పీల్చి పిప్పి చేస్తున్నారు. అది ఎంత చెప్పినా వాడి బుర్రకు అర్థం కాదు. సాయన్న, వాడితో నేను నయా పైసా కూడా ఇవ్వనన్నానని చెప్పు, వెళ్ళు. అలాగేనండి అంటూ సాయన్న వెళ్ళబోయాడు. ఆగు, వెళ్ళమనగానే వెళ్ళటమేనా? వాడింట్లో భోజనం చేసి ఎన్నాళ్ళైంది? సాయన్న గుర్తు చేసుకుని ఖచ్చితమైన లెక్క చెప్పాడు. నెల మీద 2.5 రోజులండి. నెల మీద 2.5 రోజులు. వాడికి ఇంటి మీద ఏమాత్రమైనా ధ్యాసుందా? ఎంతసేపు ఆ ఫ్రెండ్స్ని మేపటానికి ఇక నా దగ్గర డబ్బులు లేవని చెప్పు. వాణ్ణి నేను మార్చలేను, నా తరం కాదు. వాడి పట్ల నా మనసు విరిగిపోయిందయ్యా. ఇంతలో చందు మెట్లు దిగి వస్తోన్న శబ్దం అయింది. ఫ్రెండ్స్తో కలిసి గొల్లున నవ్వుతున్నాడు. ఆ నవ్వుల జల్లులో మునిగిపోయిన వాళ్ళెవ్వరూ ముసలాయన కేకలు వినలేదు. చందు కంఠం వినగానే ఆయన ఒడిలో ఉన్న పేపర్ తీసుకుని శ్రద్ధగా చదవసాగారు. సాయన్న భుజం మీదున్న గుడ్డ తీసి సోఫాల మీద లేని దుమ్మును దులపసాగాడు. మేనేజరు అక్కడి నుంచి వెళ్ళిపోవాలా వద్దా అన్నట్టు సంశయిస్తున్నవాడిలాగా చూస్తున్నాడు. చందు సరాసరి తాతగారి దగ్గరకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ తాతయ్య అన్నాడు. ఆయన సీరియస్గా అన్నారు. చందు ఆయన చేతిలో ఉన్న పేపర్ లాగి అవతల పడేశాడు. వెంటనే వంగి ఆయన కాళ్ళకి నమస్కారం చేశాడు. అరెరే, ఏమిట్రా ఇది? ఆయన చందు భుజాలు పట్టుకున్నారు. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్రపౌత్రాభివృద్ధిరస్తు లేవదీస్తూ అన్నారు. మొదటిది కావాలి తాతయ్య, రెండోదొద్దు. ఎందుకని? అవి పొందాలంటే పెళ్లి చేసుకోవాలి. రాజగోపాలరావు మనవడిని ఒక్క నిమిషం దీక్షగా చూశారు. అతని జుట్టు అచ్చు తన పోలికలేనని అందరూ అంటుంటే ఆయనకి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. వెధవది ఇప్పుడు ఇలా నెరిసిపోయి ముగ్గుబొట్టు అయ్యింది కానీ చిన్నప్పుడు వీడి జుట్టులా ఎంత బాగుండేదని. జవసత్వాలతో కళకళ్ళ ఆడుతున్న చందుని చూడగానే ఆయన కళ్ళు చెమర్చాయి. కూతురు చచ్చిపోయే ముందు తన చెయ్యి అందుకుని, నాన్న, వాడికి ఇక నుంచి నువ్వే తల్లి తండ్రి కూడా, ఎలా పెంచుతావో అనడం గుర్తుకొచ్చింది. తాను పెంచడం బాగానే పెంచాడు. వాడికి ఏం లోటు రాకుండా, వాడి మనసును కాస్త కూడా బాధ పెట్టకుండా పెద్దవాడిని చేశాడు. ఇంతకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఏముంటుంది? ఏంటి తాతయ్య అలా చూస్తున్నావు? ఈరోజు నేను కొత్తగా కనిపిస్తున్నానా? చిరునవ్వుతో అడిగాడు చందు. లేదురా, ఎంత పెద్దవాడివైపోయావో అని చూస్తున్నాను. ఇంకా నీకు పెళ్లి చేయాల్సిందే, తప్పదు. తాతయ్య, చందు గోముగా చూశాడు. ఈరోజు నా పుట్టినరోజు, నాతో పోట్లాడతావా? లేదు, నేనెందుకు పోట్లాడతాను? ఉన్న విషయం చెప్పాను అంతే.
ఈ విషయం మన మధ్య ఎప్పుడూ ఉంటుందిగా, తీరుబడిగా మాట్లాడుకుందాం. చందు మేనేజర్ వైపు తిరిగాడు. సభాపతి గారు, సాయన్న మీకు చెప్పలేదా? నాకు 1000 రూపాయలు కావాలి. సభాపతి రాజగోపాలరావు గారి వైపు చూడసాగాడు. చందు క్షణంసేపు తాతగారి వైపు, సభాపతి వైపు మార్చి మార్చి చూశాడు. ఇది గమనించిన రాజగోపాలరావు గారు మేనేజర్ వైపు కోపంగా చూస్తూ, ఏమిటయ్యా అలా చూస్తావు? వాడికి డబ్బులు కావాలట, వెళ్ళి తీసుకురా అన్నారు. సభాపతి ఆశ్చర్యంగా ఆయన ముఖం వైపు చూస్తున్నాడు. నీకేనయ్యా చెప్పేది, ఏమిటి అలా గుడ్లప్పగించి చూస్తావు? వెళ్ళి తీసుకొచ్చివ్వు. సభాపతి వెళ్ళిపోయాడు. తాతయ్య, మేమంతా హిమాయత్ సాగర్ దగ్గర కాటేజ్ బుక్ చేసుకున్నాం, పార్టీ చేసుకుంటున్నాం. అలాగే, మంచిది. వయసులో ఉన్నప్పుడే సరదాలు, వయసు ఉడిగిన తర్వాత ఏం చేయగలం? ఇదిగో నాలాగా గడియారం ప్రకారం నడుస్తూ ఇంట్లో కూర్చోవాలి. ఈలోపు మేనేజర్ డబ్బు తెచ్చి చందుకిచ్చాడు. వస్తాను తాతయ్య, ఇంక నీకు కనిపించడం రేపు పొద్దున్నే. రాత్రికైనా భోజనానికి రావా? చూస్తాను తాతయ్య, ఈ దెయ్యాలు నన్ను వదిలేస్తే తప్పకుండా వస్తాను, ఫ్రెండ్స్ని చూపిస్తూ అన్నాడు. సరే, నీ ఇష్టం అన్నారాయన. చందు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోయాడు. మనవడితో పాటే రాజగోపాలరావు గారి ముఖంలో ప్రసన్నత కూడా వెళ్ళిపోయింది. ఈ దెయ్యాలు నువ్వు బ్రతికొండగా ఈ జన్మలో వదలవు అనుకున్నారు. మీరు గట్టిగా ఉండమంటే చిన్నబాబు ఉండేవారు అన్నాడు సాయన్న. ఆయన సాయన్న వైపు తిరిగారు. చాలే, నీకేం తెలుసు వాడి సంగతి? నేను ఉండమంటే తప్పకుండా ఉంటాడు, కానీ పుట్టినరోజు నాడు వాణ్ణి నేనెలా బాధపెట్టను? ఆయన దృష్టి మేనేజర్ మీద పడింది. చివాట్లు వేస్తున్నట్టుగా అన్నారు. ఏమయ్యా, నీకు అసలు కాస్తైనా బుద్ధుందా? డబ్బివ్వు అనగానే వెళ్ళి పుచ్చుకురావడమేనా? మేనేజరు తెల్లబోయాడు. మీరే కదండి తెమ్మన్నారు అంటూ నసిగాడు. తెమ్మన్నాను నిజమే, కానీ నువ్వు వెళ్ళి డబ్బు లేదు అని తిరిగి వస్తావని అనుకున్నాను. ఆ మాత్రం తెలివితేటలు లేవేమిటయ్యా? చిచ్చి, మీలో ఒక్కళ్ళకు కూడా బుర్ర లేదు అంటూ విసుక్కున్నారు. ఇంతలో ఫోన్ మోగింది. మేనేజర్ వెళ్ళి తీశాడు. లాయర్ గారు చేశారు అంటూ ఫోన్ తెచ్చిచ్చాడు. హలో, ఏమిటో శేషారత్నం? చేసేటందుకే ఉంది, వాకింగ్ అయ్యింది, కాఫీ తాగడం పూర్తయింది. చందునా? వాడెక్కడున్నాడు? ఆ దెయ్యాలొచ్చి తీసుకుపోయాయి. నేనున్నానుగా. ఆ శుభాకాంక్షలేవో నాకు చెప్పవయ్యా, నేను పుచ్చుకుంటే వాడందుకున్నట్లే. భోజనమా? భోజనం ఎందుకు లేదు? తప్పకుండా రా, వాడలేకపోతేనే మనిద్దరం ఉన్నాంగా. ఎన్నింటికి వస్తావు నువ్వు? సరే, సరిగ్గా 12 గంటలకి రా, ఎదురు చూస్తూ ఉంటాను. నేను అసలే బీపీ మనిషిని, నీకు తెలుసుగా. ఈ మధ్య ఊరికేనే కోపం వస్తోంది. అలాగే అని ఫోన్ పెట్టేశారు. మేనేజర్తో, మధ్యాహ్నం లాయర్ గారు భోజనానికి వస్తున్నారు, ఏదైనా స్పెషల్ చేయించండి అని పురమాయించారు. తర్వాత ఫోన్ మోగుతూనే ఉంది. రాజగోపాలరావు గారు మనవడి తరపున విసుగు లేకుండా శుభాకాంక్షలు అందుకుంటూనే ఉన్నారు. 1 గంట అయ్యేసరికి ఆయనకి నీరసం వచ్చింది. కుర్చీలో జారగిలబడి కూర్చుంటూ, ఇదిగో సభాపతి, ఎవరైనా ఫోన్ చేస్తే నేను కూడా ఇంట్లో లేనని చెప్పు అన్నారు. సాయన్న ఆయనకి హార్లిక్స్ కలిపి తెచ్చిచ్చాడు. ఆయన తాగారు. ఎదురుగా కూతురి ఫోటో కనిపించింది. క్షణంసేపు తదేకంగా ఆ ఫోటో వైపే చూడసాగారు. కమల స్వభావం చందుకి రానేలేదు. ఇల్లు ఎంత బాగా చూసుకునేది. నౌకర్లతో ఆత్మీయంగా, బంధువులతో ప్రేమగా ఉండేది. ఉన్నది ఒకే ఒక్క కూతురైనా 10 మంది పిల్లల పెట్టుగా సందడిగా ఉండేది. కమలా కమలా అంటూ అందరూ ఇష్టపడేవారు. ఇల్లరికం వచ్చిన భర్త అని చులకన ఏమాత్రం లేకుండా భర్తను ఎంతో గౌరవాభిమానాలతో చూసేది. వ్యాపార రీత్యా తను ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. వ్యాపారం అకౌంట్స్ చూడటంలో సాయం చేసేది. ఎంత తెలివిగా ఉండేది. ఎవరు ఎంత చిన్న తప్పు చేసినా ఇట్టే పట్టేసేది. అంత సామర్థ్యంగా ఇల్లు నడుపుతోన్న కమలను చూస్తూ ఉంటే తనకెన్నోసార్లు కమల మగపిల్లవాడైతే ఎంత బాగుండేది అనిపించేది. కమలకి మగపిల్లవాడు కలిగాడు. మనవడిని తను ఆనందంగా చూస్తుంటే, నాన్న, ఇక దిగులు పడకు, వీణ్ణి జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తాను, నువ్వు కొడుకులు లేని లోటు ఫీల్ అవ్వకుండా భర్తీ చేస్తాను అంది నవ్వుతూ. తానే వాడికి చంద్రశేఖర్ అని పేరు పెట్టాడు. గలగలా పరిగెత్తే సెలయేర్లా ఉండే కమల భర్త యాక్సిడెంట్లో హఠాత్తుగా మరణిస్తే తన కోసం ఆ దుఃఖం లోపల దిగమింగి
ఎప్పటిలాగా ప్రవర్తిస్తూ ఉంటే తనకి కళ్ళ నీళ్ళొచ్చేవి. చందు పెరిగి పెద్దవాడవుతున్నాడు. జీవితం తనకి సర్వస్వం ఇచ్చింది. కానీ ఆ సర్వస్వాన్ని తను ఆనందంగా అనుభవించనివ్వకుండా గుండెల్లో కోత పెట్టింది. చందు 10 సంవత్సరాల పిల్లవాడుగా ఉండగా కమలకి క్యాన్సర్ అని తెలిసింది. ఏ డాక్టర్లు కమలని రక్షించలేకపోయారు. ఎంతమందికో తను ఎన్ని రకాలుగానో సాయం చేసి వాళ్ళ జీవితాలు కుదుటపడేట్టు చేశాడు. ఇతరులకి అంత బాగా ఉపయోగపడిన ఆ డబ్బు తన కన్న కూతురి ప్రాణాలు నిలబెట్టలేకపోయింది. కమలని తను మృత్యువు నుంచి వెనక్కి లాగలేకపోయాడు. ఆ క్షణంలో తను పడిన వేదన వర్ణనాతీతం. తన బాధను చూసి కూతురు చిరునవ్వు నవ్వింది. ఎందుకు నాన్న బాధపడతావు? పుట్టినప్పుడే మనిషి చావు కూడా రాసిపెట్టుంటుంది. కాకపోతే ఈ మరణం నాకు కాస్త వేగంగా వచ్చింది అంతే. నా జీవితంలో అన్నీ తొందరగా నాన్న. చిన్నప్పుడే అమ్మ పోవడంతో నేను తొందరగా పెద్దరికం తెచ్చుకున్నాను. త్వరగా పెళ్ళయింది. భర్త త్వరగా పోయాడు. ఇప్పుడు మృత్యు కూడా త్వరగా వచ్చేసింది. అంతేగా. కమల తను ఇక దుఃఖం ఆపుకోలేక ఉత్తరీయం కొంగులో ముఖం దాచుకున్నాడు. నాన్న, కమల చెయ్యి తన చేతి మీద ఆనించింది. నువ్విలా బెంబేలు పడిపోతే ఎలాగా? చందునెవరు పెంచుతారు? నువ్వున్నావు వాడికి అనే ధైర్యంతోనే నేను మృత్యుతో నిశ్చింతగా వెళ్ళిపోతున్నాను. నా గురించి నువ్వు దిగులు పడితే చందునెవరు చూస్తారు? వాడి ఆలనా పాలన ఎలా జరుగుతుంది? బేలగా అడిగింది. అమ్మ కమల, వాడి ముద్దు ముచ్చట నేనేది చూడలేకపోయాను నాన్న. వాడికి నేను లేని లోటు తెలియకుండా పెంచుతావు కదూ. ఆ మాట నువ్వు నాకు చెప్పాలా తల్లి? ఇక నేను బతికేది దేనికోసంట? ఇక నుంచి వాడికి అమ్మా నాన్న నువ్వే అవ్వాలి. అలా అవుతానని మాటివ్వు నాన్న, నాకు మాటివ్వు అంటూ ఏడిచేసింది. తన కూతురికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం తనకి తెలిసినంత వరకు అక్షరాల నిలబెట్టుకున్నట్టే భావిస్తున్నాడు. కానీ ఆయనకి ఒక్కటే పొరపాటు చేశానని అనిపిస్తోంది. కమల పోయిన తర్వాత వ్యాపారం గొడవలతో ఊపిరాడని తను చందుని ఎక్కువగా నౌకర్ల మీద వదిలేశాడు. ఎక్కడ ఒంటరితనంతో బెంబేలు పడతాడోనని ఇరుగు పొరుగు పిల్లల్ని చేరదీసి స్నేహితుల్ని జతపరిచాడు. క్రమంగా చందు జీవితంలో స్నేహితులకే ప్రాధాన్యత ఎక్కువైంది. ఆయనకి బాగా గుర్తుంది. చిన్నప్పటి నుంచి చందు స్నేహితుల్ని ఏమీ అన్నిచ్చేవాడు కాదు. ఒకనాడు డ్రాయింగ్ రూమ్లో లైటుకి బంతి వేసి కొట్టి పాడు చేశారని పక్కింటి వాసుని తను చివాట్లేసి ఇంటికి రావద్దనంటే ఆ రోజంతా చందు అన్నం తినలేదు. చివరికి తనే మళ్ళీ వాసుని పిలిచి చందుతో ఆడుకోవడానికి రా అనేంతవరకు ఆ ముఖంలో చిరునవ్వు రాలేదు. ఆ విధంగా చందు జీవితంలో స్నేహితులు చివరికి తనకి వాడికి మధ్య కూడా అడ్డుగోడలాగా తయారవసాగారు. రాజగోపాలరావు గారు కూతురి జ్ఞాపకాలతో చెమర్చిన కళ్ళని తుడుచుకున్నారు. చందు పెద్దవాడయ్యాడు. వాడికి పెళ్లి చేయాలి. ఆ బాధ్యత ఒక్కటి మిగిలింది. అది కూడా తీరిపోతే ఇక తను ఎప్పుడు రాలిపోయినా పర్వాలేదు అనుకున్నారు. చందుకి తగిన ఆడపిల్ల కోసం ఆయన కంచుకాగడా వేసినట్టుగా వెతుకుతూనే ఉన్నారు. చందుకి భార్యగా రాబోయే అమ్మాయికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ఆ అమ్మాయి ఈ ఇంటి గౌరవ ప్రతిష్టలే తన ప్రాణంగా భావించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే స్వభావంలో కమలని పోలి ఉండాలి. చందుకి ఎందుకో గాని పెళ్ళి ఇష్టమే లేదు. బ్రహ్మచారిగానే ఉండిపోతానంటాడు. వాడిలో ఈ భావం వేళ్ళు ఉండడానికి ఆ స్నేహితులే కారణమని ఆయన అనుమానం. చందుకి రాబోయే భార్య ఈ స్నేహితులతో తలపడగలిగిందై ఉండాలి. అంటే చాకచక్యం, ధైర్యం, ముఖ్యంగా వాడిపై నిజమైన అభిమానం ఉన్న పిల్లయితే బాగుంటుంది. కానీ ఇన్ని లక్షణాలున్న పిల్ల దొరకడం ఎంత కష్టం. గడియారం 1 గంట కొట్టింది. రాజగోపాలరావు గారు హాల్లో అటు ఇటు తిరుగుతున్నారు. మాటి మాటికి వీధి గుమ్మం వైపు చూస్తున్నారు. ఇదిగో సాయన్నా, సాయన్నా అంటూ పిలిచారు. అయ్యా అంటూ సాయన్న పరిగెత్తుకొచ్చాడు. ఈ శేషారత్నం ఇలా చేశాడేమిటి? సరిగ్గా 12 గంటలకి భోజనానికి వస్తానని చెప్పి ఇంకా రాలేదు. ఏమోనయ్యా, ఇంటికి మేనేజర్ గారు ఫోన్ చేస్తే బయలుదేరి చాలాసేపు అయిందన్నారట. మధ్యలో ఏ క్లయింటో కనిపించుంటాడు, ఈ భోజనం సంగతి మర్చిపోయి ఉంటాడు అని ఆయన అంటూ ఉండగానే పోర్టికోలోకి కారు వచ్చి ఆగింది. అరుగో రానే వచ్చారు అన్నాడు సాయన్న.
ఆగిన కారులోంచి నల్లగా పొట్టిగా హిట్లర్ మీసాలున్న ఒక ఆయన దిగొచ్చాడు. రాజగోపాలరావు గారు ఆయన్ని చూడగానే ముఖం సీరియస్గా పెట్టుకున్నారు. ఏరా, 12 గంటలకు వస్తానన్న పెద్ద మనిషివి ఇప్పుడా రావడం? ఇప్పటి వరకు నీకోసం చూసి భోజనం చేసి ఇప్పుడే లేచాను. శేషారత్నం ముఖం వెలవెలబోయింది. త్వరగా వద్దామని బయలుదేరుతుంటే అర్జెంట్ ఫోన్ ఒకటి వచ్చింది. నొచ్చుకుంటున్నట్లు చూస్తూ అన్నారాయన. సంపాదించింది చాలదు, ఎంత కావాలరా ఇంకా నీకు? అబ్బా, క్లయింట్స్ గారయ్యా బాబు. హిమాలయాల నుంచి స్వాముల వారు ఒక ఆయన వచ్చాడు. ఆయన ఆస్తమా పేషెంట్స్కి ఏవో మూలికలు ఇస్తున్నాడంటేను వెళ్ళాను. ఆయన మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నట్ట కూర్చుంటూ అన్నాడు ఆయన. రాజగోపాలరావు గారు స్నేహితుడి వైపు జాలిగా చూశారు. శేషు, నీకు ఆ ఆస్తమా తగ్గుతుందనే ఇంకా నమ్మకమా? ప్రయత్నించడంలో తప్పులేదు కదరా. 30 సంవత్సరాల నుంచి చెయ్యని ప్రయత్నం లేదు, తినని మందు లేదు. నీకు ఆ ఉబ్బసం, నాకు బ్లడ్ ప్రెషరు, రెండు ఈ జన్మకి ఇక తగ్గవు. ఇప్పుడు నీ వయసు ఎంత? 58. మరి ఇంకా ఎందుకురా వయసుతో పెనుగులాడుతావు? నువ్వు జుట్టుకి మీసాలకి రంగేసుకున్నంత మాత్రాన చిన్నవాడివి అవుతావా? నాన్సెన్స్. నీ వేదాంతం నాకు నచ్చదురా గోపాలం. అసలు మగవాళ్ళకి వయసు మళ్ళడం అనేది లేదని నా నమ్మకం. ఫారినర్స్ చూడు, 50 ఏళ్ల వయసు వచ్చినా ఎంత హుషారుగా ఉంటారో. మనకేమో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేస్తారు, పిల్లలు త్వరగా పుడతారు. వాళ్ళేమో ఇట్టే ఎదిగి కూర్చుని మనల్ని పెద్దవాళ్ళని చేసేస్తారు. నువ్వు చూడు, అంత చక్కని క్రాఫ్ట్కి రంగేస్తే కనీసం 15 సంవత్సరాలైనా చిన్నగా కనిపిస్తావు. రంగులు వేసి బయట లోకాన్ని మోసం చేయగలమేమో కానీ మనల్ని మనం మోసం చేసుకోలేం కదరా. ఏమో బాబు, నాకైతే వయసు మళ్ళినప్పుడు అలాగే కనిపించటం మర్యాదగా హుందాగా ఉంటుందనిపిస్తుంది. సాయన్నొచ్చి టేబుల్ మీద అన్నీ సిద్ధం చేశానని చెప్పాడు. ఇదేమిటి, నువ్వు భోజనం చేయలేదా? శేషారత్నం ఆశ్చర్యంగా చూశాడు. నిన్ను పిలిచి నేను తినేస్తానట్రా అన్నారాయన. మిత్రులిద్దరూ లేచి డైనింగ్ హాల్లోకి వచ్చారు. అక్కడికి రాగానే ముక్కుపుటాలు ఎగబీల్చారు. వంటకాలు ఘుమఘుమలాడుతూ టేబుల్ నిండా ఉన్నాయి. 2 స్వీట్లు, పాయసం, గారెలు, ఆవడలు, పనసకాయ కూర, కొబ్బరి పెరుగు పచ్చడి. శేషారత్నం టేబుల్ దగ్గర కూర్చుని వాటన్నింటినీ పరీక్షగా చూశాడు. మిత్రుడి వంక చూస్తూ, ఒరే, నువ్వు నన్ను భోజనానికి పిలిచి ఇలా చిత్రహింస చేస్తావా అన్నాడు. నేనేం చేశానురా? లేకపోతే ఏమిటిదంతా? నేను ఆస్తమా పేషెంట్నని తెలుసు కదా. నిన్ననే బాగా అటాక్ వచ్చిందని తెలుసు. రాను అంటే కొద్దిగా తిందువుగాని రా అని బలవంతం చేశావు. డాక్టర్ ఏమో 2 రోజులు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తినమన్నాడు. నువ్వేమో నాకు ఇష్టమైనవన్నీ చేయించి నోరు ఊరేట్టు చేస్తావా? నరకానికి పోతావులే. నువ్వేనా ఏమిటి? నాకు మాత్రం బాధ లేదు. నిన్ను వదిలి ఇవన్నీ నేను తింటే కదా. నేను అసలే బీపీ మనిషిని, షుగర్ కంప్లైంట్ కూడా ఉంది. ఆకుకూర తప్ప ఇంకేం ముట్టలేను. మరి ఇవన్నీ ఎందుకు చేసినట్రా? అదే నాకు తెలీదు. సాయన్న, ఇవన్నీ చేయమని ఎవరు చెప్పారు? మేనేజర్ గారండి. మీరేమో చందు పుట్టినరోజు స్పెషల్స్ చేయించు అన్నారట కదా. స్పెషల్స్ అనలేదు, స్పెషల్ అన్నాను. ఏదో ఒకటి తేలిగ్గా జీర్ణమయ్యేది చేస్తారని. ఇవన్నీ ఎవరు తింటారు? శేషారత్నం బాధగా చూశాడు. ఎవరేమిటి, మనం తినకపోతే ఇంట్లో మనుషులు లేరు. మేనేజర్తో కలిపి 6 భోజనం చేయాలి. ఇద్దరూ కొద్దిగా అన్నం పెట్టుకుని ఆకుకూర మాత్రం వేసుకున్నారు. సాయన్నొచ్చి అవన్నీ తీసేయబోతూ ఉంటే రాజగోపాలరావు వారించారు. ఉండని సాయన్న, అలా చూస్తూ ఉంటే కొద్ది రోజులకే జిహ్వచాపల్యం పోతుంది. ఇద్దరూ భోజనాలు చేస్తున్నారు. ఏమంటున్నాడు సూరి అని అడిగారాయన. ఏమంటాడు? వేరే కాపురం పెట్టమని వాడి భార్య రోజు గొడవే. ఎరక్కపోయి చేశాననుకో పెళ్ళి. వాడిని నా దగ్గర ప్రాక్టీస్ మానేసి వేరే ఊరెళ్ళి ఉద్యోగం చేసుకుందాం అంటుంది. అబ్బా, మా ఇల్లు రణరంగం అనుకో. ఎవరైనా పొరపాటుగా చుట్టాలు వస్తే దెబ్బకి పారిపోతారు. నిన్న సాయంత్రం నేను కోర్టు నుంచి ఇంటికి వచ్చాను. సూరి ముందు గదిలోనే ఉన్నాడు. ఇంట్లోంచి కేకలు వినిపిస్తున్నాయి. ఏమిట్రా గొడవ అంటే, ఏముంది, నా భార్య నీ భార్య పోట్లాడుకుంటున్నారు డాడీ. మధ్యలో మనం కల్పించుకుంటే మన మీద ఎగురుతారు. ఆ పోట్లాట ఇప్పుడే అయ్యేట్లేదు, ఇప్పుడే మొదలైంది అన్నాడు. సరే అయితే సినిమాకి పోదాన్రా అన్నాను. సినిమా నుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు ప్రశాంతంగా ఉన్నమాట నిజమే, కానీ
మమ్మల్ని చూడగానే మళ్ళీ మొదలుపెట్టారు. బాగానే ఉంది. ఇదివరకు నా ఒక్క గదిలోనే మా ఆవిడ సణుగుడితో డిస్టర్బెన్స్గా ఉండేది. ఇప్పుడు పక్క గదిలో కూడా మొదలైంది. సినిమాకు సూరి ఒక్కడే వెళ్ళాడంటే భార్య వాడిని పీక పిసికి చంపినంత పని చేస్తుంది. పోనీ భార్యాభర్తలిద్దరూ బయలుదేరుతారు మరి. నా భార్యను రమ్మంటే ఈవిడ రానంటుంది. రానంది కదా అని వాళ్ళిద్దరూ వెళ్తే వాళ్ళని సాధించి చంపుతుంది. చిన్నవాళ్ళు వాళ్ళేదో సరదా పడుతున్నారంటే మీరెప్పుడైనా నన్ను అంత బాగా చూశారా అంటూ నా మీద విరుచుకుపడుతుంది. నా కోడలు చదువుకుంది, ప్రద్దానికి తర్కం తీస్తుంది అంటే నా భార్య ఏ చదువులు లేకుండానే ప్రశ్నలతో చంపేస్తుంది. సిల్లీ విషయానికి అంతర్జాతీయ సమస్యలంత తీవ్రం చేసి కయ్యానికి కాలు దువ్వటం వాళ్ళకు అలవాటు. ఇద్దరికీ పని పాట లేదు. సంపాదించేటందుకు మేమిద్దరం ఉన్నాం, పని పాటలు చూసేటందుకు నౌకర్లు ఉన్నారు. మధ్యలో మా అమ్మ ఒకత్తి కాసేపు అటో మాట ఇటో మాట వేసి వినోదం చూస్తుంది. నేను బయట ఏ కేసైనా గెలవగలను కానీ ఇంట్లో మాత్రం అట్టర్ ఫెయిల్యూర్ అనుకో. రాజగోపాలరావు గారు సానుభూతిగా వింటున్నారు. నన్ను అడిగితే ఈ రోజుల్లో పిల్లలు లేని వాళ్ళు మహా అదృష్టవంతులు అంటాను అంటూ ఆయన గులాబ్ జామ్ తీసి నోట్లో వేసుకోబోతూ ఉంటే రాజగోపాలరావు గారు చప్పుని చేయి పట్టి ఆప్ చేశారు. శేషారత్నం గులాబ్ జామున్ వంక దీనంగా చూశారు. ఒక్కటి తింటే పర్వాలేదురా, మందులు జేబులోనే ఉన్నాయి. వద్దురా, సాయంత్రం వరకు నీతో కబుర్లు చెప్పాలనుంది. అంతగా కావాలంటే సాయంత్రం మీ ఇంటికి పంపుతానులే. నా భార్య నన్ను వాటిని వాసన కూడా చూడనివ్వదు. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆ రోగం నా మీద దాడి చేస్తూనే ఉంటుంది. ఎప్పుడెక్కడొస్తుందోనని నా భయం. నీకు ఉపాయం చెప్పనా? ఏమిటది? నీకు అసలు ఆ వ్యాధి ఉందనే సంగతి మర్చిపో. మర్చిపోవాలనే అనుకుంటాను, పని గొడవలో మర్చిపోతూ ఉంటాను కూడా. కానీ నా భార్య 24 గంటలు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎవ్వరు ఫోన్ చేసినా, ఇంటికి చుట్టాలు వచ్చినా వాళ్ళు అడిగే మొదటి మాట ఇదే, నీ ఒంట్లో ఎలా ఉంది అంటారు. నేను రోగిష్టివాడిని అనే ఫీలింగ్ నాలో జీర్ణించుకుపోయిందనుకో. ఇలా మాట్లాడుతూ ఇద్దరి భోజనాలు అయ్యాయి. పుట్టినరోజు నాడు కూడా చందు ఇంట్లో లేకపోవడం ఏమిటి? అదేగా విశేషం. నన్ను అడిగితే అసలు తప్పు అంతా నీదేనంటాను. నేనేం చేశానురా? చిన్నప్పటి నుంచి వాడు నీ మాట వినటం కంటే వాడి మాట నువ్వు వినే అలవాటు బాగా చేసావు. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? రాజగోపాలరావు గారు నిట్టూర్చారు. ఏమోరా, నాకు తెలియలేదు. నాకే కాదు, చాలామంది తల్లిదండ్రులకి తెలియదేమో. చిన్నప్పుడు పిల్లల్ని మురిపెం చేస్తున్నాం అనుకుంటాం. అదే పెద్ద అయ్యేసరికి మన తప్పుగా తేలుతుంది. అప్పుడు తెలిసి కూడా ప్రయోజనం ఏం ఉండదు. శేషు, ఈ సమస్య తీరే మార్గం చెప్పరా? ఏమిటది? ఇంకేముంది, చందు పెళ్లి విషయం. వాడు పెళ్లి చేసుకునే ఉపాయం ఏదైనా చెప్పు. ఉపాయానికే బోలెడున్నాయి. ముందు పిల్లని చూడు, నీకు నచ్చాలి కదా. నేను వెతుకుతూనే ఉన్నానురా. నా మాట విను. ఆ పెళ్ళేదో కాలేదు కాబట్టి వాడు నువ్వు సుఖంగా ఉన్నారు. ఈ ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది. నీ నౌకర్లు నువ్వు చెప్పిన మాటలు వింటున్నారు. వాడికి పెళ్లి చేశావా, సమస్యలు బాధలు మీ కిటికీలు దర్వాజాలు పట్టుకుని వేళ్లాడుతాయి. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదురా. వాడికి నచ్చిన అమ్మాయిని చూడు. దానికోసమేగా ఇన్నాళ్ళు ఓపిగ్గా చూశాను. లాభం లేదు. ఆడపిల్లల్ని దూరంగా ఉంచుతాడు. తనని ఎక్కడ పెళ్లిలోకి దించుతారోనని భయం. అయితే నీకు నచ్చిన అమ్మాయిని చూడు, ముడిపెట్టేద్దాం. వాడంత తేలిగ్గా ఒప్పుకుంటాడా అని. ఒప్పుకునే ఉపాయం ఏదో నేను చెబుతానుగా. వాడికి నచ్చిన పిల్లనిచ్చి చేయటమే నాకు తేలిక. నాకు నచ్చిన పిల్లంటే నా మీద రెట్టింపు బాధ్యత ఉంటుంది. వాడిని ప్రేమగా చూసే పిల్లని చూడాలి అన్నారాయన. వెతకటం ప్రారంభించు, ఎక్కడో అక్కడ దొరక్కపోరు అన్నాడు శేషారత్నం. ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.